రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇక ఈ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మీద మనతో మాట్లాడేందుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య మనతో ఉన్నారు. మేడం, ఈరోజు బడ్జెట్ ఎలా ఉంది? చాలా నిరాశాజనకంగా ఉంది. ఇక్కడ మేము కాంగ్రెస్ ఎంపీలు అందరం కూడా చాలా బాధ పడుతున్నాం. ఎందుకంటే ఇది యూనియన్ బడ్జెట్ అని ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో ఇది యూనియన్ బడ్జెట్గా కాకుండా కేవలం 2 రాష్ట్రాలకు చెందిన బడ్జెట్గానే ఉంది. ఒకటి బీహార్ మరియు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన చట్టం కింద మేము ఇచ్చామని చెప్తున్నారు. మరి అదే విభజన చట్టం తెలంగాణకు కూడా వర్తిస్తుంది. అట్లా విభజన చట్టంలో భాగంగా మాకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కానీ, మిగతా ఐఐఎంలు కానీ, తర్వాత ఒక జాతీయ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రాజెక్టులకి ఉన్నది. ఇట్లా అనేక విషయాలు తెలంగాణకు కూడా చెందినవి ఉన్నాయి. దాన్ని తీర్చవలసిన బాధ్యత కూడా బీజేపీ ప్రభుత్వానికి ఉంది. కానీ కొన్ని వరద ముంపు ప్రాంతాలని చెప్పి మరియు వెనుకబడిన ప్రాంతాలని చెప్పి ఏదైతే వాళ్ళు బడ్జెట్లో వేరే రాష్ట్రాలను కూడా జత చేశారు, కానీ ఎటువంటి సహాయం అందంది, ఎటువంటి బడ్జెట్లో ఏమాత్రం చోటు దక్కంది కేవలము తెలంగాణ రాష్ట్రము. మరియు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బడ్జెట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రానున్న రోజులలో అమరావతికి కూడా ఇంకా అధిక నిధులు ఇస్తామని చెప్పారు. కానీ తెలంగాణ కూడా ఇప్పుడు ప్రస్తుతం 10 ఏళ్ల నుంచి అసలు తెలంగాణ పుట్టుకనే ఇష్టపడని మన పిఎం నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల నుంచి ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వరంగల్కి వచ్చి మరి తను ఒక బహిరంగ సభ పెట్టినారు. అక్కడ ఇచ్చిన ఏమంటున్నారు, నరేంద్ర మోడీ గ్యారంటీ అంటున్నారు. అంటే ముండి చేయి చూపెట్టడమే నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని మేము అడుగుతున్నాము. ఇక్కడున్న కాంగ్రెస్ ఎంపీలను అందరం కూడా మేము ఈ బడ్జెట్ పైన అభ్యంతరం తెలుపుతున్నాము. కానీ నేను ప్రశ్నిస్తున్న బీజేపీ ఎంపీలని కానీ అక్కడున్న 2 కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారిని, మీరు ఈ బడ్జెట్ని ఆమోదిస్తారా, మీరు ఆహ్వానిస్తున్నారా ఈ బడ్జెట్ని? మనకి పార్టీలు ముఖ్యం కాదు, ప్రాంతీయ అభివృద్ధి ముఖ్యం. కాబట్టి రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా మేమున్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలము ఇక్కడ పోరాటం చేస్తాము. మన రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి నిరసన తెలుపుతూనే ఉంటాము. వచ్చేవారికి మీరు మాతో జతగట్టి మాతో చేయగలిపి మన రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ గురించి మీరు ఆలోచిస్తారా, లేక రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మీరు ప్రయత్నిస్తారా అని నేను వాళ్ళని అడుగుతున్నాను. రానున్న రోజులలో కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఏ పని చేయాలన్నా కూడా నిధులు లేని పరిస్థితి. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో ఎంతో కొంత మనకి వస్తే నిధులు అనేటివి, అప్పుడు మనం ఎంతో కొంత అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఆశతో మేము ఉన్నాము. కానీ ఈరోజు ఆశ అడియాస అయింది. మేమందరం కూడా కాంగ్రెస్ ఎంపీలము, బీజేపీ వాళ్ళని మరియు ఎంఐఎం ఎంపీని అందరినీ పిలిచి అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు విడుదల చేయడానికి మన బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఆ పోరాటంలో బీజేపీ ఎంపీలు అందరూ కూడా ముందుకు రావాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక మరి బడ్జెట్లో కేటాయింపుల కోసం బీజేపీ ఎంపీలు కూడా, తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ముందుకు రావాలి, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరం కలిసికట్టుగా తెలంగాణ కోసం పోరాడదాం, తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడదాం అని చెప్పేసి వరంగల్ ఎంపీ కడియం కావ్య చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.